లోక్సభ ఎన్నికల్లో భాజపా మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పారు. ఈసారి అధికార భాజపా 300 సీట్లకు పైగా గెలుస్తుందని జోస్యం చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లోనూ సీట్లు, ఓట్ల శాతం పరంగా భాజపా గణనీయమైన పురోగతి కనబరుస్తుందని అంచనా వేశారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రశాంత్ కిశోర్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార విపక్ష పార్టీల గెలుపోటములపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార విపక్ష పార్టీల విజయ అవకాశాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో గెలిచి భాజపా హ్యాట్రిక్ కొడుతుందని జోస్యం చెప్పారు. మరోసారి భాజపా అధికారాన్ని నిలబెట్టుకుంటుందని 300కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేశారు. తూర్పు, దక్షిణ భారతంలో భాజపా సీట్లు, ఓట్ల శాతం పరంగా గణనీయమైన పురోగతి కనబరుస్తుందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో భాజపాకు తిరుగులేని ఆధిపత్యం ఉందని వ్యాఖ్యానించారు. అయితే భాజపాను ప్రధాని మోదీని అధిగమించడం అసాధ్యమేమీ కాదని చెప్పారు. భాజపాను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలకు అవకాశాలుండేవని, కానీ బద్ధకం, తప్పుడు వ్యూహాలతో వాటిని విపక్షాలు కాలతన్నుకున్నాయని విశ్లేషించారు. దేశవ్యాప్తంగా భాజపా ఆశిస్తున్నట్లుగా ఈసారి 370 సీట్లు గెలిచే అవకాశాలు మాత్రం లేవన్నారు. ఒడిశాలో తప్పకుండా భాజపానే గెలుస్తుందని ప్రశాంత్ కిశోర్ అంచనా వేశారు. ఒడిశాలో భాజపా తొలి స్థానంలో నిలుస్తుందన్నారు. పశ్చిమ బంగాల్లోనూ మొదటి స్థానంలో ఉంటుందనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు. తమిళనాడులో 2 అంకెల ఓట్ల శాతం సాధిస్తుందని ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. దక్షిణ, తూర్పు భారత్లో పార్టీని విస్తరించేందుకు మోదీ, అమిత్ షా తరచూ ఆయా రాష్ట్రాల్లో పర్యటించారని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఆ దిశగా పెద్దగా ప్రయత్నాలు చేయలేదన్నారు. తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్, కేరళలో కలిపి 204 లోక్సభ స్థానాలున్నాయి. 2014లో 29, 2019లో 47 స్థానాలను భాజపా గెలుచుకుంది. ఉత్తర, పశ్చిమ భారత్లో భాజపా తన పట్టును నిలుపుకుంటుందని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు 100కు పైగా సీట్లలో ఓడించే అవకాశం ఉంటే తప్ప భాజపాకు ఎలాంటి ఢోకా ఉండదని పేర్కొన్నారు. కీలకమైన హిందీ రాష్ట్రాల్లో విజయం సాధించకపోతే కేంద్రంలో అధికారంలోకి రావటం అంత సులభం కాదని కిశోర్ అన్నారు. అందుకే మోదీ 2014లో తన సొంత రాష్ట్రం గుజరాత్తో పాటు ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేశారని తెలిపారు. యూపీ, మధ్యప్రదేశ్, బీహార్లో గెలవనప్పుడు కేరళలోని వయనాడ్లో గెలిచిన ప్రయోజనం ఉండదని రాహుల్ గాంధీకి చురకలంటించారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అనుకున్న ఫలితాలు రానప్పుడు తన తల్లి సోనియా గాంధీలాగే రాహుల్ కూడా తప్పుకోవాలని ప్రశాంత్ కిశోర్ సూచించారు. కాంగ్రెస్, సమాజ్వాదీ, ఆర్జేడీ, ఎన్సీపీ, తృణమూల్ వంటి పార్టీలు తమకు పట్టున్న స్థానాల్లోనే భాజపాను ఓడించలేకపోతున్నాయన్నారు. ఇండియా కూటమికి ఒక అజెండా, ఒక వాదంతో పాటు ఉమ్మడి ఆమోదం పొందిన ఒక వ్యక్తి లేరని చెప్పారు. ప్రధాన పోటీ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్లో ఉంటే మణిపూర్, మేఘాలయలో పర్యటించి లాభమేంటని రాహుల్, సోనియా గాంధీని ఉద్దేశించి అన్నారు. మూడోసారి అధికారంలోకొస్తే భాజపా సుదీర్ఘ ఆధిపత్యానికి బాటలు పడతాయన్న విశ్లేషణలను కిశోర్ తోసిపుచ్చారు. అది అతిపెద్ద భ్రాంతి అని వ్యాఖ్యానించారు. 1984లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన కాంగ్రెస్ ఆ తర్వాతే పార్టీ క్రమంగా దిగజారుతూ వచ్చిందని గుర్తు చేశారు. 2014 తర్వాత భాజపాపై ఆధిపత్యం సాధించేందుకు ప్రతిపక్షాలకు అవకాశాలు లభించాయని తెలిపారు. కానీ వాటిని చేజార్చుకున్నాయని వివరించారు. 2015, 2016లో భాజపా ఒక్క అస్సాం మినహా పలు రాష్ట్రాల్లో ఓడిపోయిందని, కానీ తిరిగి పుంజుకునేందుకు ప్రతిపక్షాలు దానికి అవకాశం ఇచ్చాయన్నారు. నోట్ల రద్దు తర్వాత కూడా అలాంటి అవకాశమే ఉన్నా చేజార్చుకున్నాయన్నారు. 2018లో భాజపా గుజరాత్లో దాదాపు ఓడిపోయే స్థితికి వచ్చిందన్నారు. 2020లో కోవిడ్ సమయంలో ప్రజల్లో మోదీకున్న ఆమోదం దిగజారిందన్నారు. ఈ సందర్భాల్లో ప్రతిపక్ష నేతలు ఇళ్లలో కూర్చుని తిరిగి పుంజుకునేందుకు ప్రధాని మోదీకి అవకాశం ఇచ్చారని ప్రశాంత్ కిశోర్ అన్నారు.